పాపము, ఒక పాము, ఒక మానవ స్త్రీ అయినటువంటి అవ్వతో పాపము చేయటం ద్వారా, వ్యభిచరించడం ద్వారా కయీను పుట్టాడు అని చెప్తుంది ఈ దెయ్యము బోధ. జంతువుల యొక్క శరీరం అమరిక వేరు, వాటి యొక్క రూపం వేరు, వాటి ఎముకల నిర్మాణం కానివ్వండి, వాటి శరీర నిర్మాణం కానివ్వండి, మనుషుల ఎముకలు కానివ్వండి, వాటి నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ వేరు వేరు. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనం సర్ప సంతానం అంటే ఎవరు, దేవుని సంతానం అంటే ఎవరు, స్త్రీ సంతానం అంటే ఎవరు అనే విషయాన్ని మనం ఈరోజు వినబోతున్నాం. ఎందుకంటే ఈ మాటలు ఈరోజు మనం ఎందుకు వినాలి లేక ధ్యానించాలి అని అనుకుంటున్నామంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని వాక్యం చెప్తుంది. సాతాను తంత్రములు అనే మాట, తంత్రములు అనే మాటకు అర్థం ఏంటంటే మోసము అని అర్థం. ఏంటండి? అపవాది తంత్రగాడు, వాడు మోసం చేస్తాడన్నమాట. కనుక ఈ చివరి దినాలలో సాతానుడు, దుష్టుడు దేవుడు ఏర్పరచుకున్న వారిని కూడా వాడు ఏం చేస్తూ ఉన్నాడు? మోసం చేస్తూ ఉన్నాడు. వాక్యంలో మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివితే, అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు వస్తారని, వారు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా వారు మోసగిస్తారని రాయబడింది. చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. చూడండి, కొంతమంది అబద్ధ ప్రవక్తలు వస్తారట, వారు పలువురిని మోసం చేస్తారట. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివితే ఇంకా అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట ఉంది. చూడండి, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే మోసపరచటానికి, మోసం చేస్తారట. ఎవరు వాళ్ళు? అబద్ధ ప్రవక్తలు. మేము నిజమైన ప్రవక్తలము అని చెప్పుకుంటూ వస్తారు, కానీ వాళ్ళు అబద్ధికులు. మేమే క్రీస్తు అని చెప్పుకుంటూ వస్తారు, కానీ వాళ్ళు అబద్ధికులు అన్నమాట. ఈ అబద్ధాలు చెప్పి అనేక మందిని మోసం చేస్తారట. ఇది సాతాను యొక్క లక్షణం, ప్రధానమైన లక్షణం. అందుకని క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు సాతాను తంత్రాలు ఏంటో తెలుసు అని వాక్యం చెప్తుంది. సాతాను తంత్రాలను మనం ఎరిగి ఉండాలి. వాడు మోసంలో మనం పడకూడదు. సాతాను ఎంత మోసగాడంటే, సాతాను పిల్లలనేమో దేవుడి పిల్లలని నమ్మిస్తున్నాడు, దేవుని పిల్లలనేమో సాతాను పిల్లలని నమ్మిస్తున్నాడు ఈ చివరి దినాల్లో. అంటే దేవుని బిడ్డలనేమో సర్పసంతానమని నమ్మిస్తున్నాడు, నిజంగా సర్పసంతానమైన వారినేమో దేవుని సంతానమని నమ్మిస్తున్నాడు. కనుక ఈరోజు మనము ఈ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎవరు నిజంగా సర్పసంతానమై ఉన్నారు, ఎవరు దేవుని సంతానమై ఉన్నారు, ఎవరు మరి సాతాను సంతానమై ఉన్నారనే సంగతి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 29వ వచనంలో మనం చదవగలిగితే, మనము ఆయన సంతానమని అని రాయబడింది. చదవండి. కాబట్టి మనము, అదిగో మనము దేవుని సంతానమై ఉండి, అంటే బైబిల్లో 3 మాటలు ఉన్నాయన్నమాట. ఒకటి దేవుని సంతానం అనే మాట, అలాగే రెండవదిగా సర్ప సంతానం అనే మాట, అలాగే మూడవదిగా స్త్రీ సంతానం అనే మాట. 3 మాటలు రాయబడ్డాయి ప్రియులారా. కనుక ఈరోజు దేవుని సంతానం ఎవరు లేక సర్ప సంతానం ఎవరు అనే విషయాన్ని మనము ఈరోజు ఆలోచన చేద్దాం. ఈ రోజుల్లో కొంతమంది
విలియం బ్రన్హామ్ గారి యొక్క సహవాసకులు లేక అనుసరులు ఏమని బోధిస్తూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా, దేవుని సంతానం అంటే మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ దేవుని సంతానం, మా సంఘం కాని వాళ్ళందరూ కూడా సర్ప సంతానము అని వాళ్ళు పబ్లిక్గా బోధిస్తున్నారు. నేను యూట్యూబ్లో మొన్న మధ్యన ఒక మెసేజ్ చూశాను, ఒక నెల రోజుల క్రితం, ఇంచుమించుకు ఒక నెల రోజులు ఉంటుందేమో. ఆ మెసేజ్లో నర్సంపేటలో సేవ చేస్తున్నాడు ఒక ఆయన, కాలేబ్ పౌల్ అంట ఆయన పేరు. ఆయన అంటున్నాడు సర్ప సంతానమే అంటే ఎవరో పూర్తిగా నేను చెప్తున్నానని ఒక టైటిల్ పెట్టి ఏదో సందేశం అందులో పెట్టాడు ఆయన. అప్పుడు నేను ఆ మెసేజ్ విన్నాను ఏంటి అని. ఆయన డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, ఈ నర్సంపేటలో ఉన్న పాస్టర్లో వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళందరూ సర్ప సంతానమే, వాళ్ళందరూ కూడా మనకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మరి అది ఆ నర్సంపేటలో ఉన్న వాళ్ళు విన్నారో లేదో తెలియదు, కానీ నేను విన్నప్పుడు చాలా బాధపడ్డాను. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మా విలియం బ్రన్హామ్ గారి యొక్క సహవాసంలో, ఆ సహవాసం అనేది ఏ ఊర్లో ఉన్నా వాళ్ళు వధువ సంఘం అనే పేరుకోలం పెట్టుకున్నారు. వారంతా కూడా బ్రన్హామ్ గారి యొక్క అనుచరు, ఆయన బోధన అనుసరించే వాళ్ళు అన్నమాట. బ్రన్హామ్ గారు అని ఆయన ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. ఒకప్పుడు ఆయన దేవుని సేవ చేశారు. ఆయన నేనే ప్రవక్తనని చెప్పుకున్నాడట. ఆయన బోధించిన బోధని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు అదే బోధ బోధిస్తున్నారన్నమాట. కనుక వాళ్ళు ఏమంటున్నారంటే, మనము మన సంఘము మాత్రమే దేవుని పిల్లలము, మిగతా వాళ్ళందరూ మన సంఘానికి రానటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్ప సంతానము అని వాళ్ళు బోధిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రియులారా, అసలు మరి అలాగైతే వాళ్ళ సంఘంలోకి వచ్చేస్తే వాళ్ళు సర్ప సంతానం కాస్త దేవుని సంతానం అయిపోద్దా? ఇప్పుడు వాళ్ళ సంఘానికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రాంతాల్లో కొంతమంది వేరు వేరు సంఘాలకి వెళ్ళే విశ్వాసులు ఇదిగో వీళ్ళ మాటలు, ఇలాంటి మాటలు వినేసి సర్ప సంతానం అని బోధిస్తుంటే, అయ్య బాబో మేము కానీ సర్ప సంతానం అయిపోతామేమో మేము అనుకుని వాళ్ళ సంఘాలను వదిలిపెట్టేసి వీళ్ళ సంఘాల్లోకి కలిసిపోతున్నారు కొంతమంది. అలా కలిసిపోయిన వాళ్ళు దేవుని సంతానం అయిపోతారా? ఆలోచన చేయండి. సర్ప సంతానం అంటే ఏమిటి? వీళ్ళ సహవాసంలో ఉన్న వాళ్ళే దేవుని పిల్లలు, వీళ్ళ సహవాసంలో లేని వాళ్ళు సర్ప సంతానమా? అసలు సర్ప సంతానం అనే మాట బైబిల్లో ఎక్కడుంది? సర్ప సంతానం అని ఎవరిని అనాలి? బైబిల్ ఎవరిని సర్ప సంతానం అని చెప్తున్నది అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే ప్రియులారా, వాళ్ళు బోధిస్తున్నది ఏంటంటే, సర్ప సంతానము అని అంటే హవ్వమ్మకి పాముకి పుట్టిన వాళ్ళు సర్ప సంతానమని, కయ్యను సర్ప సంతానమని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇది కొంత వివరంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మొదటగా మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు సర్పంతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక మాట, ఎప్పుడు ఏ సందర్భంలో అని అంటే, మనందరికీ తెలుసు, వాక్యం చదివే వాళ్ళకి, ఆదిలో దేవుడు భూమి ఆకాశాలు సృజించిన తర్వాత తూర్పున ఏదేనులో ఒక తోట వేసి నేల మట్టి నుండి ఒక నరుని చేసి అతనికి ఆదాము అని పేరు పెట్టాడు. తరువాత కొన్ని దినాల తర్వాత అతని ప్రక్కలో నుంచి ఒక ఎముకని తీస్తే ఒక స్త్రీనిగా చేశాడని మనకు అందరికీ తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయంలో మనకి ఈ వివరణ అంతా కనపడుతుంది. వారిని దేవుడు ఏదేనులో తూర్పున ఏదేనులో ఒక తోట వేసి, ఆ తోటలో జీవవృక్షమును అలాగే మంచి చెడుల తెలివినిచ్చే వృక్షమును ఆయన సృష్టించి ఆ తోటలో వాళ్ళను ఉంచాడని వాక్యము తెలియపరుస్తూ ఉంది. చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును. గమనించండి, ఇక్కడ తోటలో 3 రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రమ్యమైన ప్రతి వృక్షము. ఏ వృక్షం అంటే ఇది? రమ్యమైన ప్రతి వృక్షమును. అలాగే ఆ తోట మధ్యను జీవవృక్షమును. మొదటిదేంటి? రమ్యమైన ప్రతి వృక్షము. రెండవది జీవవృక్షము. మూడవది ఏంటంట? మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈ అవ్వ ఆదాములను ఆ తోటలో ఉంచినప్పుడు దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు, లేక ఆదాము గారికి ఆజ్ఞాపించాడు. ఏమని? 16వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఇది జరిగిన చరిత్ర. అయితే 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక సర్పం వచ్చి హవ్వమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇక్కడ ముందుగా మనం ఒక విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. ఏంటంటే సర్పం. ఏంటండి? సర్పం. సర్పము స్త్రీతో మాట్లాడుతుంది అంటే అవ్వంతో మాట్లాడుతుంది కదా. సర్పం ఏంటి, అవ్వంతో మాట్లాడడం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే అసలు సర్పానికి అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే ఇలాగ రాయబడింది. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. చూడండి, ఆది సర్పమైన అనే మాట ఎందుకు రాయబడిందంటే ఆదిలో మనకు కనిపిస్తుంది ఈ సర్పం. ఆది మానవుడు అయినటువంటి అవ్వ ఆదాముల దగ్గరికి వచ్చింది ఒక సర్పము కదా. ఇక్కడే మనకు ఆదిలో కనపడుతుంది. అందుకే దీన్ని ఆది సర్పమైన అనే మాట రాయబడింది. అంటే ఇక్కడకు వచ్చిన సర్పము ఏ సర్పం వచ్చింది? సాతాను వచ్చాడన్నమాట. ఎంతకైనా సాతాను ఆ యొక్క సర్పములో ప్రవేశించి వాడొచ్చి మాట్లాడుతున్నాడు అన్నమాట. అందుకని ఆది సర్పమైన ఘట సర్పం. ఆ సర్పానికి పేరేంటి? అపవాదనియు సాతాననియు అనే పేరు పెట్టాడు. అంటే అపవాదన్నా సర్పమే, సాతానన్నా సర్పమే, సర్పమన్నా సాతానే అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. సాతాను కూడా ఒక ఆత్మే కనుక ప్రియులారా, ఈ ఆత్మలు ఎవరిలోనైనా ప్రవేశించగలవు. కనుక సర్పంలో ప్రవేశించి ఆనాడు అవముతో మాట్లాడాడన్నమాట. అందుకనే ఆది ఘట సర్పం అనే మాట ఇక్కడ రాయటానికి కారణం మన అందరికి అర్థమవడానికి. సాతాను సర్పములో ప్రవేశించి అవమును శోధించడానికి, మోసం చేయడానికి అక్కడికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? చూడండి, వాడు అందుకే వచ్చాడు కనుక డైరెక్ట్ అయిపోతూ ఉన్నాడు అక్కడ వచ్చి, ఇది నిజమా అని. ఏ వృక్షం యొక్క ఫలాలైనా తినకూడదని దేవుడు చెప్పాడంటే స్త్రీ ఏం చెప్తుంది? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సావకుండునట్లు
వాటి తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పాను సర్పంతో నేను. అందుకు సర్పము, మీరు సావనే సావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనెను. ఈ చరిత్ర మనం ఇంకా చదివితే ఎప్పుడైతే సాతాను ఇలా చెప్పాడో, మీరు సావనే సావరు, ఇంకా మీ కళ్ళు తెరబడతాయి, మూడోది ఏంటి, 1 మీరు సావరు, 2 మీ కళ్ళు తెరవబడతాయి, 3 మీకు మంచి చెడులు దొరుకుతాయి, 4వది మీరు దేవతల్లాగా ఉంటారు అనేటువంటి మాటలు చెప్పినప్పుడు స్త్రీ ఏం చేసిందంటే నమ్మేసి ఆ పండ్లు కొన్ని కోసుకుని తాను తిని తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా ఇచ్చిందంట. అప్పుడు ఆదాము కూడా వాటిని తిన్నాడు. తిన్న తర్వాత వారు దిగంబరులని తెలుసుకుని వాళ్ళు చెట్టు చాటుకు వెళ్ళిపోయి దాక్కున్నారంట. వారు చెట్ల ఆకులు కచ్చడాలుగా పూసుకుని వాళ్ళు చెట్టు చాటును దాక్కున్నారంట. కానీ దేవుడు మరి వాళ్ళ మధ్యకు వచ్చి చల్లపూట 8వ వచనంలో మనం చదివితే చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా ఆదామును పిలిచి నీవెక్కడున్నావా నేను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి, అదిగో అలా చెప్పాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వేం చేసావు, నేను తినొద్దన్న పళ్ళు తిన్నావా అంటే, ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు ఇచ్చింది, ఇచ్చితే నేను తిన్నాను అన్నాడు. ఏంటి నువ్వు చేసిందని చెప్పి స్త్రీని అడిగితే స్త్రీ ఏం చెప్తుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున 13వ వచనంలో సర్పమునను మోసపుచ్చినందున తింటిన నేను. అప్పుడు దేవుడు, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున నీవు పశువులన్నిటిలోనూ, ఇదిగో ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఈ సర్ప సంతానం గురించినటువంటి విషయాలు. సర్పంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములని మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిను నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదని. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే, నీ సంతానమునకు అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్పముతో మాట్లాడుతున్నాడు. సర్పముతో నీ సంతానానికి అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? అందరికీ తేట తెలంగానే తెలుస్తుంది ఏంటి సర్ప సంతానము అనే మాట. రెండవది స్త్రీ సంతానమునకు, ఆమె సంతానం అంటే, ఆమె అంటే ఎవరు? స్త్రీ. స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఈ వచనములో 2 మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి సర్ప సంతానం అనే మాట, 2 స్త్రీ సంతానం అనే మాట. మనం ఇందాక అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 29లో ఏం చదువుకున్నాము? దేవుని సంతానము అనే మాట మనము చదువుకున్నాం. ఈ విధంగా బైబిల్లో 3 సంతానాల గురించి రాయబడ్డాయి. ఇందులో సర్ప సంతానం అంటే ఏమిటి? ఇక్కడి నుంచి ఆరంభమైంది ఏంటి? సర్ప సంతానాన్ని గూర్చినటువంటి మాటలు. ఈ సర్ప సంతానం అనే మాట బైబిల్లో ఈ వచనంతో పాటు మరొక 2 చోట్ల రాయబడింది. ఎక్కడ? మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో 5 నుండి 7 వచనాలు చదివితే, బాప్తీసాలు ఇచ్చేటువంటి యోహాను గారి దగ్గరికి కొంతమంది పరిసయ్యులు సద్దూకాయులు అనేవాళ్ళు బాప్తీసం పొందటానికి వచ్చారు. వస్తున్నటువంటి వారిని చూసినటువంటి ఈ యోహాను గారు అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. ఆ సందర్భంలో సర్ప సంతానం అనే మాట మనం అక్కడ రెండవదిగా చూస్తాం. ఒకటి ఆదికాండం 3:15లో చూసాం, రెండవదిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 5, 7 వచనాల్లో ఈ సర్ప సంతానం అనే మాట గురించి మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 32వ వచనంలో కూడా మనం చదవగలిగితే అక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానమా అని యేసయ్య పిలుస్తున్నాడు.
ఈ విధంగా సర్ప సంతానము అనే మాటలు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇంతకీ ఈ సర్ప సంతానం అంటే ఎవరిని సర్ప సంతానము అని అనాలి, ఎవరు దేవుని సంతానమై ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే విలియం బ్రన్హామ్ గారి యొక్క అనుచరులు ఏమని బోధిస్తున్నారు అంటే, సర్ప సంతానము అంటే సర్పానికే పుట్టిన వారిని సర్ప సంతానం అంటారు. అలాగున సర్పానికి పుట్టినవాడు ఎవడంటే కయీను పుట్టాడు. సర్పానికి ఎవరు పుట్టారంట? కయీను పుట్టాడు అని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఎలా పుట్టారట? మనందరికీ జీవము కలిగిన ప్రతివానికి తల్లి అయినటువంటి అవ్వమ్మ గారట సర్పముతో వ్యభిచారిస్తే, ఫిజికల్గా ఆమె వ్యభిచారం చేస్తే ఆమె గర్భవతి అయి కయీను కన్నదట. వాళ్ళు చెప్తున్న బోధ ఏం కన్నదంట? కయీను కన్నదంట. ప్రియులారా, ఇది దుర్బోధ. దీనినే ఏమంటారంటే దెయ్యముల బోధ. ఏమంటారండి? ఎస్, దెయ్యముల బోధ గురించి బైబిల్ చెప్తుంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఏం బోధ అంటే అండి? దెయ్యముల బోధ. ఈ దెయ్యముల బోధ ఏంటంటే, సర్పము, ఒక పాము ఒక మానవ స్త్రీ అయినటువంటి అవ్వతో పాపము చేయటం ద్వారా, వ్యభిచరించడం ద్వారా కయీను పుట్టాడు అని చెప్తుంది ఈ దెయ్యము బోధ. మనం గమనించాలి, ఇది దెయ్యం బోధేనా కాదంటే ఇది ముమ్మాటికి దెయ్యం బోధే. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఏమండి, వాక్యము ఏమి రాయబడింది, వీళ్ళు ఏం బోధిస్తున్నారు? వాక్యంలో ఎలా రాయబడింది? ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని. చాలండి, ఎంత తేటగా రాయబడింది. ఇందులో మర్మం ఎక్కడుంది? వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అవ్వమ్మ పాముతో వ్యభిచరించి ఒక కుమారుని కన్నది, అతని పేరే కయీను. ఇది మర్మము. ఈ మర్మము మనోనేత్రాలు తెరబడిన వారికే తెలుస్తుంది, అర్థమవుతుంది. కానీ మనోనేత్రాలు తెరబడిన వాళ్ళకి ఇది అర్థం కాదు అని బోధిస్తున్నారు వాళ్ళు. ఏంటంట? ఈ వచనానికి ఇంకా మనోనేత్రాలు తెరబడాలా? ఏమండి, ఈ వచనాలకి ఇంకా మనోనేత్రాలు తెరబడాలా? బైబిల్ ఎంత డైరెక్ట్గా చెప్తుంది. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు గర్భవతి అయి కయీనును కని అని డైరెక్ట్గా, ఇంకెక్కడ మర్మం అనేది ఉంచకుండా దేవుని వాక్యం మాట్లాడుతుంటే, వీళ్ళ వాక్యానికే విరుద్ధంగా లేనటువంటి ఒక అంశాన్ని, లేకపోతే లేనటువంటి ఒక విషయాన్ని సృష్టించి, ఒక అబద్ధాన్ని సృష్టించి, ఇది దేవుని బోధ, ఇది దేవుని ఆత్మ చెప్తున్న బోధ అని ప్రజలను నమ్మిస్తున్నారు. పైగా దేవుని ఆత్మను వాళ్ళు వాడుకుంటున్నారు ఈ విధంగా. ప్రియులారా, మనం గమనించాలి. నేను చెప్పేది ఈ విషయాలు, నేను ఇప్పుడు బ్రన్హామ్ గారి యొక్క అనుసరుల మీద యుద్ధం చేయట్లేదు, లేకపోతే వాళ్ళకి నేను కౌంటర్ ఇవ్వట్లేదు. యూట్యూబ్లో కానివ్వండి, ఇక్కడ కూడి వచ్చిన మీరు కానివ్వండి, అసలు సత్యం ఏమిటో తెలుసుకొని ఇలాంటి అసత్యాలు బోధిస్తున్న వాళ్ళకి మీరు దూరంగా ఉండటం కొరకు, మీరు మోసపోకుండా ఉండటం కొరకు ఈరోజు నేను ఈ అంశాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇది మీరు గమనించండి. ఎందుకంటే వారు దెయ్యాల బోధే బోధిస్తారో లేకపోతే ఏం బోధ బోధించుకుంటారో మనకు అనవసరం. కానీ బోధలు, అనేకమైన బోధలు లోకంలో ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు వస్తారని, అబద్ధ బోధకులు వస్తారని, అబద్ధ క్రీస్తులు వస్తారని బైబిల్ చెప్తా ఉంది, హెచ్చరిస్తూ ఉంది. అందుకని ఏ బోధ పడితే ఆ బోధ విని, ఏ బోధ పడితే ఆ బోధ నమ్మి మనం మోసపోకూడదు. బైబిల్లో అలా ఉందా లేదా మనము పరీక్షించాలి. చాలామందికి అది ఏమీ లేకుండా వినేసి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఇక్కడ మనం వాక్యములో మనం గమనించగలిగితే, ఆదాము గారికి ఎవరు పుట్టారంట? ఆదాము గారికి ఈ కయీను అనేటువంటి ఈ వ్యక్తి పుట్టాడని ఇక్కడ ఇంత తేటగా బైబిల్ చెప్తూ ఉంటే,
వాళ్ళు అవ్వమ్మ గారు పాము సర్పము కలిస్తే పుట్టారే. ఏమంటే ఎక్కడన్నా జంతువులకి మనుషులకి మనుషులు పుడతారా? కయీన్ అంటే ఎవరు? మనుషుడే కదా. కయీన్ అంటే మనుషుడే కదండి. మరి ఒక జంతువుకి ఒక మనిషికి కలిపి ఎక్కడైనా జంతువులకు మనుషులు పుట్టడం కానీ మనుషులకు జంతువులు పుట్టడం కానీ ఎక్కడైనా చూసాం మనం? జరిగింది అది చరిత్రలో? ఎక్కడా లేదు. పోనీ బైబిల్లో రాయబడింది అలాగా? బైబిల్లో కూడా లేదు. ఇది సాధ్యం కాదు. జంతువుల యొక్క శరీరము అమరిక వేరు, వాటి యొక్క రూపం వేరు, వాటి యొక్క గుండె కానివ్వండి, వాటి ఎముకల నిర్మాణం కానివ్వండి, వాటి శరీర నిర్మాణం కానివ్వండి, మనుషుల ఎముకలు కానివ్వండి, వాటి నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ వేరు వేరు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనిషికి దగ్గరగా చింపాంజీ ఉంది. ఏముందంటండి? ఒకవేళ మనిషికి దగ్గరగా చింపాంజీ ఉంటే అంత మాత్రం చింపాంజీ మనిషి అవ్వదు కదా. ఒకవేళ చింపాంజీలే మనుషులు అవుతే ఈ పాటికి ఎన్ని చింపాంజీలు మనుషులు అవ్వాలి కదండి. అవుతున్నాయా మరి? చింపాంజీలు మనుషులు అవుతున్నాయా? లేదు కదా. ఎవరో ఒక ఆయన చెప్పాడని చెప్పి ఒక థియరీ చెప్పాడని ఆ థియరీని బట్టి మన పితరులు సింపాంజీల్లో కోతుల్లో నుంచి కోతి కంటే దగ్గరగా ఉన్న సింపాంజీల్లో నుంచి మన పూర్వీకులు ఇలా వచ్చారు అని చెప్పి చెప్తున్న థియరీని వాళ్ళు అవకాశంగా తీసుకుని మాట్లాడుతున్నారు. ఎంత అవకాశంగా తీసుకున్నా ప్రియులారా, సింపాంజీయే, మానవుడే. ఎందుకంటే ఈ మానవుడు పుట్టి ఇన్ని వేల సంవత్సరాలు అవుతుందే, ఇన్ని వేల సంవత్సరాల్లో ఏ సింపాంజీకి మానవుడు పుట్టలేదు. పుట్టాడా? పోనీ సింపాంజీ అలా రాను మనిషిగా కూడా మారలేదు. దగ్గర పోలికలు ఉన్నంత మాత్రాన, అంటే శరీర అవయవాలు కొన్ని అలా ఉన్నంత మాత్రాన సింపాంజీలు మానవుడు కాదు. అయితే సింపాంజీ కంటే మరింత దగ్గరగానంట సర్పం ఉండేదంట ఒకప్పుడు. ఎవరుండేవారంట? ఇంకా సింపాంజీ మోకమన్నా మానవుడికి దగ్గరగా ఉంటుంది, కానీ సర్పం యొక్క రూపం ఎక్కడ మనిషిగా ఉంటుంది చెప్పండి? ఎక్కడో ఏ సినిమాలోనో తీసిందో ఒక ఫోటో పట్టుకొచ్చి చూడండి, ఈ పాముకి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు. అది సినిమా తీశాడు ఎవడో, ఏ టాలీవుడ్డోడో ఏ బాలీవుడ్డోడో ఎవడో సినిమా తీసినట్టున్నాడు. ఆదాముల చరిత్ర. అందులో 2 కాళ్ళు 2 చేతులు ఉన్నట్టు పాముకి ఏదో ఒక ఫోటో ఎత్తుకొచ్చాడు. ఆ ఫోటో ఎత్తుకొచ్చి ఇదిగో చూడండి ఇలా ఉండేది ఒకప్పుడు పాము అని. ఒకప్పుడు మరి ఇప్పుడు ఎందుకు లేవయ్యి? ఆలోచన చేయండి. పాము యొక్క ముఖము, వాటి యొక్క రూపము ఎక్కడైనా సింపాంజీలా కూడా ఉండదు కదా అది. ఈ రీతిగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ పాము మనిషిలాగా ఉండేది, సింపాంజీ కంటే మానవుడికి మరింత దగ్గరగా ఉండేది. అందుకని ఆ సర్పముతో అవ్వమ్మ వ్యభిచారం చేసింది. అందుకని వ్యభిచారం చేస్తే ఒక గర్భవతి అయ్యింది, ఒక పిండము కడుపులోనికి వెళ్ళింది. ఆ తరువాత ఆదాము గారు కూడా ఆ అవ్వమ్మతో పాపం చేస్తే లేకపోతే కలిస్తే తర్వాత ఇంకో పిండం కూడా కడుపులోకి వెళ్ళింది. అలాగున కయీను హేబేలు పుట్టారు. కయీనేమో పాముకు పుట్టాడు, హేబేలేమో ఆదాము గారికి పుట్టారని బైబిల్ చెప్పనిది, దేవుడు రాయించనిది ఒక విషయాన్ని వాళ్ళు సృష్టించి దేవుని బిడ్డలారా దుర్బోధ ప్రజల్లోనికి తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ సర్ప సంతానం అని ఉంది కదా. అందుకని సర్ప సంతానం అంటే ఇంక ఇలాగే రావాలి, సర్పము కలిస్తేనే కానీ పిల్లలు పుట్టరు కదని. పిల్లలు పుడితే సర్పమే పుడుతుంది, ఇంకేం పుడుతుంది? సర్పానికి సర్పాలే పుడతాయి, పులులకి పులులే పుడతాయి, మేకలకు మేకలే, గొర్రెలే, మనుషులే పుడతారు. కానీ మనుషులకి సర్పాలు పుట్టరు, సర్పానికి మనుషులు కూడా పుట్టరు కదా. ఇంకిత జ్ఞానం కూడా కొంతమందికి లేక ప్రజలు నమ్ముతున్నారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసుల గుడ్ వరల్డ్. బైబిల్లో అలా ఉందో లేదో తెలియదు. వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఏమనంటే ఎవరైతే సర్ప సంతానమై ఉంటారో వాళ్ళకి బైబిల్ అర్థం కాదు. ఏంటంట? సర్ప సంతానానికి బైబిల్ అర్థం కాదు అని వాళ్ళు చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది మాకు అర్థం కాలేదు ఏంటని ప్రశ్నిస్తే మన సర్ప సంతానం అంటారేమో, అనవసరంగా మనం కూడా సర్ప సంతానం అవుతామేమో అనుకుంటున్నారు.
వాళ్ళు క్వశ్చనించట్లేదు, అడగట్లేదు. వాళ్ళు హల్లెలూయా అంటే హల్లెలూయా అనమంటున్నారు, స్తోత్రం అనమంటే స్తోత్రం అంటున్నారు తప్ప, అర్థమైందా అంటే అర్థమైందా అంటున్నారు, అంతే కేకలు ఎత్తున్నారు తప్ప విశ్వాసులు విన్నవాళ్ళు ఎవరు కూడా ధ్యానము చేయట్లేదు, పరిశీలించట్లేదు. ప్రియులారా, మరి ఇంతకీ సర్పసంతానం అంటే ఏమిటి? సర్పసంతానం అంటే ఎవరు? వాళ్ళు సర్పసంతానమే కయ్యను అనడానికి ఇక్కడ ఒక మాట చెప్తానండి. సర్పం అంట అవ్వమ్మ గారిని మోసపుచ్చింది కదా, సర్పమునని మోసపుచ్చినందున నేను ఆ పండు తిన్నాను అని చెప్తుంది కదా. దీనికి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మోసం చేయటం అంటే అర్థం ఏంటంటే వ్యభిచారించడమే అని చెప్తున్నారు. మోసం చేయటం అంటే అర్థం ఏంటంట? వ్యభిచారించడం అంట. వీళ్ళు అమాయకులో లేకపోతే వీళ్ళు తెలివైన వాళ్ళు ఎవరో అని మనం అర్థం కావట్లే. ప్రియులారా, అసలు మోసపుచ్చడం అంటే ఏంటి? అసలు బైబిల్లో మోసము అంటే ఏమిటో బైబిల్ చెప్తా ఉంది. అది విన్న తర్వాత అసలు సర్పసంతానం అంటే ఎవరో, దేవుని సంతానం అంటే ఎవరో మనం ముందుకు వెళ్దాం. ఈరోజు కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా విందాం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఆ జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇది మోసం అంటే మోసం అంటే అర్థం ఏంటి? అబద్ధాన్ని నిజమని చెప్పడమే మోసం. మోసం చేయడం అంటే అబద్ధాన్ని నిజం అని చెప్పడమే అబద్ధం, ఆ మోసం. సాతాను అవ్వమ్మతో ఏం చెప్పాడు? ఏమండి? అబద్ధం చెప్పాడు. ఏంటి ఆ అబద్ధం? ఆ పండు మీరు తింటే సావనే సావరు అని అన్నాడు. ఏమండి? 2, అందులో వాడు చెప్పిన అబద్ధం. సాతాను ఒకటేమో సత్యం మాట్లాడతాడు, ఒకటి అబద్ధం చెప్తాడు అన్నమాట. అది అన్ని అబద్ధాలే చెప్పడం. అన్ని అబద్ధాలు చెప్తే మనం వాడిని ఎక్కడ నమ్ముతాం? అందుకని ఎంతో కొంత నిజమే చెప్తాడు, కొంత అబద్ధం చెప్తాడు. దేవునికి స్తోత్రం. అదే మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే వాడు చెప్పింది మీరు దేవతల వలె ఉంటారు అన్నాడు. ఉన్నారా? మరి మీరు సావనే సావరు అన్నాడు కదా. మీరు దేవతల్లాగా ఉంటారు అన్నాడు. మరి వీళ్ళు దేవతలు అయ్యారా అంటే అది అబద్ధమే కదా. ఏమండి? వీళ్ళకి సావు కూడా వచ్చింది. ఎవరికి? అవ్వకి, ఆదాముకు కూడా సావు కూడా ప్రారంభమైపోయింది. అందుకని ఆదాము గారు 930 ఏండ్లు మాత్రమే బతికాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఆదాము గారు బ్రతకలేదు. 930 ఏండ్లు బ్రతికాడంట. ఆదికాండం 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివితే ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. వాక్యంలో మనం చూడగలిగితే పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మనకు వాక్యం ఏం చెప్తుంది? ప్రభు దృష్టికి 8వ వచనంలో మనం చదివితే పేతురు రాసిన 2వ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో, ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవని దేవుడి వాక్యంలో రాయబడింది. కనుక తిను దినమును నిశ్చయముగా చేస్తావు అని దేవుడు చెప్పాడు. కనుక దేవుని యొక్క కోణములో 1000 సంవత్సరాలు అన్నమాట. అదే దేవుని యొక్క కోణములో ఒక దినం అన్నమాట. అదే మన లెక్కలో మనం దాని గురించి ఆలోచిస్తే మనకి 1000 సంవత్సరాలు. ఇప్పుడు ఆదాము గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు పండు తిన్నాక? మొత్తం అతను పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు లెక్క పెడితే ఏమండి 1000 సంవత్సరాలు కాలేదు. అంటే ఒక దినము కూడా పూర్తిగా కాలేదు. దేవుని యొక్క దృష్టిలో కాకుండానే ఆదాము గారు మృతి చెందాడు, అంటే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ సర్పం ఏమని చెప్పింది? సర్పం ఏమని మోసం చేసింది? మీరు సావనే సావరు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? తిను దినమున చనిపోతారు అని దేవుడు చెప్పాడు.
దేవుని దృష్టిలో దినం అంటే మన దృష్టిలో 1000 సంవత్సరాలు అవుతుంది. మన దృష్టిలో 1000 సంవత్సరాలు అయితే దేవుని దృష్టిలో ఒకే దినం అవుతుంది కదా. కనుక దేవుని దృష్టిలో చెప్పిన ఆ మాట మన దృష్టిలో 1000 సంవత్సరాలు అంటే ఆదాము గారు అవ్వమ్మ గారు కూడా 1000 సంవత్సరాలు బ్రతకలేదు. అంటే ఒక దినము కూడా దేవుని దృష్టిలో వాళ్ళు బ్రతకలేదు. వాళ్ళు చచ్చిపోయారా లేదా? అంటే ఆదాము గారు ఏమైపోయింది? ఇక్కడ సాతాను చెప్పిన మాటలు నమ్మి మోసపోయింది. మోసము అంటే అర్థం ఏంటంటే అబద్ధాలని నిజాలని బోధించటమే మోసం చేయటం అంటే, అంతేగాని అత్యాచారం చేయటం కాదు. ఇక్కడ వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఈ బ్రహ్మ గారి యొక్క అనుచరులు చెప్పేది ఏంటంటే, పాము అవ్వమనే అత్యాచారం చేస్తే లేక వ్యభిచారిస్తే కయీను అని వాడు పుట్టాడని వాళ్ళు దుర్బోధ వాళ్ళు బోధిస్తున్నారు. వాళ్ళు పబ్లిక్గానే వాళ్ళు బోధిస్తున్నారు కనుక నేను వాళ్ళ పేరు చెప్తున్నాను. లేకపోతే నా పేరు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నాకు పేరు చెప్పడం ఇష్టం ఉండదు. ఎవరిని కించపరచడం నాకు ఇష్టం ఉండదు. అయితే వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు కాబట్టి ఆ బోధలు విన్న వాళ్ళు కూడా ఒకవేళ ఈ మెసేజ్ వింటే సత్యాన్ని గ్రహిస్తారు అని నేను చెప్పడం తప్ప వాళ్ళ పేరు నేను లేదా వాళ్ళ పేరు ఉపయోగించవలసిన అవసరం లేదు. కొందరు ఇలా బోధిస్తున్నారని చెప్తాను నేను అవసరమైతే. దేవునికి స్తోత్రం. కనుక మోసము అంటే అర్థం ఏంటంటే అబద్ధాలని నిజమే అని చెప్పడము, బోధించడమే మోసం. ఇంకో వచనం కూడా చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదు. వింటున్నారా? మాటలు ఎలాగొస్తాయండి? పెదాల నుంచి నాలుక నుండే కదా వస్తాయి మాటలు. అందుకని ఇది అంటున్నాడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుట లేదు, నా నాలుక మోసము నుచ్చరించుట లేదు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మోసం చేయటం అంటే అబద్ధాలు చెప్పడం అని బైబిల్ ఎంత తేటగా చెప్తుంది. సర్పము అవ్వమ్మను మోసపుచ్చిందని రాయబడింది. అవ్వమ్మే చెప్పేస్తుంది సర్పం నన్ను మోసపుచ్చిందంటే. అవును, మరి సర్పం మోసపుచ్చిందంటే సర్పం చెప్పిన మాటలను అవ్వమ్మ నమ్మి నిజము అనుకుని ఆ పండ్లు కోసుకుని తినేసింది. నేను సావనంట, చచ్చిపోను కదా అని నమ్మింది. 2 దేవతల్లాగా అయిపోతారంటే నేను దేవతల్లో అయిపోతానేమో అనుకుని నమ్మి పాపం తినేసింది. మోసపోయింది అవ్వమ్మ. ప్రియులారా, కనుక మోసము అంటే అత్యాచారం చేయటం కాదు, అది అబద్ధాలని నిజాలని బోధించడం లేక అబద్ధం చెప్పడమే మోసం అని బైబిల్ ఎంత తేటగా చెప్తుంది. ఇంకొక వచనం కూడా చూపిస్తాను. 101వ కీర్తన 7వ వచనం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కనుల ఎదుట నిలువాడు. ఇక్కడ కూడా అబద్ధము, మోసానికి అబద్ధము అని మాట మీనింగ్ చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మోసం చేయటం అంటే ఇదేనని సంగతి మనం గమనించాలి. కనుక అవ్వమ్మ గారు పాపం చేసి కయీను కన్నదని వాళ్ళు చెప్పిన బోధ దుర్బోధ, అది దెయ్యపు బోధ అని మనకు అర్థమవుతూ ఉంది. ఇలాంటి బోధలు మరి ఇంకెన్ని ఉన్నాయో, వాళ్ళు ఇంకెన్ని చేస్తున్నారు ఇలాంటి బోధలు. హల్లెలూయా. మరి ఆ బోధలు మనం తింటే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు చెప్పేది నిజమో కాదో మీకు చెప్పొచ్చు. కానీ అంత తీరుబడి మరి మనకి లేదు. ఆవేళ నేను విన్నాను కాబట్టి దేవుని బిడ్డలైన మిమ్మల్ని అలర్ట్ చేయాలి, మీకు సత్యం తెలియపరచాలని ఈ విషయాలు మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి ప్రియులారా, ఇప్పుడు మరి కయీను గురించి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, కయీను సర్పానికే పుట్టాడు, ఆదాముకు పుట్టలేదు, అదొక మర్మము, మీకు తెలియట్లేదు. మీకు అర్థం అవ్వాలంటే ఆదాము గారి యొక్క వంశావళిలో కయీను గారి పేరు లేదు చూడండి అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆదికాండము 5వ అధ్యాయంలో ఆదాము గారి యొక్క వంశావళి రాయబడింది చూడండి. ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే అని రాయబడింది. ఆదాము వంశావళి గ్రంథము ఇదే అని చెప్పిన తర్వాత అక్కడ ఏమని రాయబడింది చూడండి. 3వ వచనం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతుని కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు.
అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 6వ వచనం. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషుని కనెను. ఎనోషుని కనిన తరువాత ఇక్కడ ఇలాగ మనం చదువుకుంటా వెళ్తే ఆదాము గారి యొక్క వంశావళిలో ఆదాము గారి యొక్క జ్యేష్ఠుడిగా ప్రథమ కుమారుడిగా ఎవరి పేరు రాయబడింది? ఇక్కడ షేతు గారి పేరు రాయబడింది. మరి షేతు కంటే ముందు ఎవరు పుట్టారు? కయీను పుట్టాడు, అలాగే హేబేలు పుట్టాడు కదా. మరి ఆ కయీను హేబేలు పేర్లు ఈ వంశావళి గ్రంథంలో లేవు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పైన 25వ వచనంలో ఇలా రాయబడింది కదా, ఆదాము మళ్ళా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలుకు ప్రతిగా, అంటే హేబేలుకు ప్రతిగా ఒక సంతానం అని చెప్పాడు కాబట్టి హేబేలు పేరు వంశావళిలో రాయక్కర్లేదు అని అన్నారు. మరి అక్కడ కయీను పేరు కూడా ఉంది కదా. మరి అంటే కయీను పేరు కూడా రాయక్కర్లేదా వంశావళిలో? రాయకపోయినా కయీను కూడా ఆదాము గారు వంశావళినే కదా అర్థం. అప్పుడు మీరు చెప్పిన మాటను బట్టి, ఈ బ్రహ్మాము గారు బోధలు చెప్తున్న వారిని బట్టి కయీను పేరు హేబేలు పేరు కూడా రాయలేదు వంశావళిలో. హేబేలు పేరు రాయకపోయినా పర్లేదు, ఆ పైన హేబేలు పేరు ఉంది కాబట్టి అతడు ఆదాము గారు సంతానంగానే లెక్కించవచ్చు అన్నారు. ఆ లెక్కన వస్తే కయీను పేరు కూడా రాసింది కదా. నేను ఒక మాట చెప్తున్నాను, బైబిల్లో ఈ కయీను హేబేలు యొక్క పేర్లే కాదు వంశావళిలో రాయకపోవటం, ఇంకా చాలామంది పేర్లు రాయలేదు. అది ఈవేళ చాలామందికి తెలియట్లేదు ఈ విషయం. ఎంతమందికి తెలియట్లేదు? చాలామందికి తెలియని విషయం ఏంటంటే కయీనే ప్రథమ సంతానం కాదు. బైబిల్ మనం ఆలోచిస్తే, బైబిల్ మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే కయీనే ప్రథమ సంతానంగా మనకు అర్థమవుతుంది. కానీ బైబిల్ పరిశీలనగా మనం చదువుతున్నప్పుడు కయీని కంటే ఇంకా ముందు చాలామంది కుమారులు కుమార్తెలు ఆదాము గారికి ఉన్నట్టే కనపడుతుంది మనకి. ఎలా అంటే దేవుడు ఒక మనిషిని సృష్టించాడు, ఆ మనుషుని నుండే అనేక జనాలను సృష్టించాడని బైబిల్ చెప్తుంది. 2 మనుషుల్ని 3 మనుషులను సృష్టించలేదు దేవుడు. ఆదిలో ఒక్కనే సృష్టించాడు. ఆ ఒక్కడి నుండి అనేక మంది ప్రజల్ని జాతులు అని సృష్టించాడని బైబిల్ మనకు తెలియపరుస్తుంది. కనుక ఆ లెక్కను మనం చూస్తే కయీను కంటే హేబేలు కంటే ఇంకా ముందు చాలామంది పుట్టారు ఆదాము గారికి. వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో లేవు. ఎలా చెప్తున్నారండి మీరు అని అంటారా? చూడండి, మీకు నేను చూపిస్తాను. ఆదికాండము 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో కయీను దేవుడు శపిస్తూ ఉన్నాడు హేబేల్ని చంపినందుకు. మనకు బైబిల్లో ఏం కనిపిస్తుంది? అవ్వ, ఆదాము, అలాగే కయీను, హేబేలు, ఈ నలుగురే కనిపిస్తున్నారు కదా. ఇక్కడ ఈ ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు మనం చదివితే ఈ నలుగురే మనకు కనిపిస్తారు. ఈ నలుగురు పేర్లే ఉంటాయి మనకు బైబిల్లో. అందులో హేబేలు చంపబడ్డాడు. చంపబడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కయీన్ని దేవుడు శపించినప్పుడు కయీను అంటున్నాడు ఒక మాట. చూడండి, 4వ అధ్యాయము 14వ వచనం 13వ వచనం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దిగంబరినై ఉందును. భూమి మీద దేశ దిమ్మరనై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు. మీకు అర్థమైందా విషయమా? కయీను దేవుడు శపించినప్పుడు, దేశ దిమ్మరవై నువ్వు తిరుగుతావు అని దేవుడు చెప్పినప్పుడు కయీను అంటున్నాడు, ఎవడైనా నన్ను కనుగొంటాడేమో. ఎవడైనా ఎందుకు కనుగొంటాడు? ఎవడున్నాడు అక్కడ? ఏమండి, ఎవడు కనుగొంటాడు? ఎవడూ లేడు కదా. ఇంకా మిగిలింది ముగ్గురే కదా, ఆదాము, అవ్వమ్మ, ఈ కయీనే కదా ఉంటారు. ఇంకా ఎవడైనాను నన్ను కనుగొంటాడేమో, వాడు నన్ను చంపేస్తాడేమో అని దేవుడిని అడుగుతాడేంటి? దేవుడు కూడా ఒకవేళ నిజమే
ఎవడైనా నేను కనుగొని చంపేస్తాడేమో, అలాగా నేను చంపకుండా ఉండు, నేను నీకు ఒక గుర్తు కూడా వేస్తానని చెప్పి దేవుడు ఒక గుర్తు కూడా వేశాడు అతనికి. అంటే ఎవడైనా చంపుతాడని దేవుడు కూడా అంగీకరించాడు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. ఈ వాదన అంతా అయిపోయిన తర్వాత దేవుడు అతనికి ఒక గుర్తు వేసిన తర్వాత చూడండి 16వ వచనం, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలువెళ్ళి ఏదేనునకు తూర్పున నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు, అంటే ఏదేను దేశం అంటే దేశం ఎలాగొచ్చింది? అక్కడ మనుషులు ఎలాగొచ్చారు? ఎవడైనాను అన్నాడంటే ఆ ఎవడైనా అనేవాళ్ళు జనాలు ఎలాగొచ్చారు? ఒక దేశం అంటే ఒక మాటలే, కనీసం ఒక 50-100 ఇళ్ళు అన్నా ఉండాలి కదా ఒక దేశానికి. అది ప్రారంభ దినాలు కాబట్టి ఒక చిన్న ఊర్లాగైనా ఉండాలి కదా. ఒక దేశం ఉందంట, మరి కయీనుకి భార్య ఎలా వచ్చింది అంటే కయీను ఉండేటప్పటికి ఇంకా చాలామంది పురుషులు ఉన్నారు, చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు అన్నా రాయబడ్డాయా? రాయబడలేదు. వాళ్ళ పేర్లు రాయబడలేదు. మరి ఎవరి పేర్లు రాయబడ్డాయి? షేతు గారి పేరు దగ్గర నుంచి రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, కనుక ఆదాము గారి యొక్క వంశావళిలో కయీను గారి పేరు రాయబడకపోవటం వలన కయీను సర్పానికి పుట్టినట్టు కాదు. అర్థమైందండి? కయీను సర్పానికి పుట్టినట్టు కాదు. ఎందుకంటే కయీను పేరు కయీను కంటే ముందున్నటువంటి ఎవడైనను అని సంబోధిస్తున్నాడే ఆ ప్రజల పేర్లు లేవు. కయీను భార్య ఉందే, ఆ భార్య యొక్క తల్లిదండ్రుల పేర్లు కూడా, వాళ్ళ ఇంటి వాళ్ళ పేర్లు కూడా లేవు. ఇలాగ చాలామంది పేర్లు దేవుడు రాయించలేదు. కేవలం ఇప్పుడున్న బ్రతుకున్నటువంటి మనమందరము కూడా ఎలా వచ్చామో, ఎవరి నుండి వచ్చామో అని మనం అందరము తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను, కొన్ని ముఖ్యమైనటువంటి వంశావళిని దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జలప్రలయంలో ఏమైపోయారండి? వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ తాలూకు ఎవరు లేరు. జలప్రలయంలో రక్షణ పొందింది ఎవరు? నోవాహు గారు. నోవాహు గారికి షేము, హాము, యాపేతు అని 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 సంతానమే ఇప్పుడు భూమి మీద ఉన్నారు. అంటే నోవాహు గారు కూడా ఎలా వచ్చాడు అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదిగో నోవాహు గారు ఏమో పలానాయనకి పుట్టాడు, పలానేమో పలానాయనకి పుట్టాడని మనకి ఆ వంశావళి క్రమాన్ని ఇస్తూ షేతు గారి దగ్గరికి చేరి, చేతు గారు ఏమో ఆదాము గారికి పుట్టారని చెప్పి మనమందరము కూడా ఒక్క ఆదాములో నుండే వచ్చాము అనడానికి ఆదాము గారి యొక్క వంశావళి అక్కడ రాయబడుతూ వచ్చింది. ఆ విధంగా దేవుడు కొంతమంది పేర్లు రాయడానికి ఆయన ఇష్టపడలేదు. అందుచేత కయీను గారి పేరు ఆదాము గారి యొక్క వంశావళిలో రాయలేనంత మాత్రాన కయీను గారు సర్పానికి పుట్టినట్టు కాదు. ఈ మాత్రం అర్థం చేసుకోండి, తెలుసుకోండి. ఇంకా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇది ఒకటి మాత్రమే కాకుండా కయీను అంట వాడు దుష్టిని సంబంధి అని రాయబడింది, అపవాది సంబంధి అని రాయబడింది. ఎందుకంటే వాడు ఆడికే పుట్టాడు అని వాక్యంలో చూడండి. ఈ మాట కూడా చూపిస్తాను మీకు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపేను. చాలండి, ఇక్కడ రాయబడిన మాట వాడు దుష్టుని సంబంధి. మనము కయీను వంటి వారము కాకూడదు, ఎందుకంటే కయీను దుష్టుని సంబంధి అని రాయబడింది. అంటే దుష్టుని సంబంధి అంటే అర్థం ఏంటి? దుష్టుని యొక్క బీజానికే పుట్టాడు. అందుకని వాడు నిజంగా పాముకే పుట్టాడు అని అంటున్నారు. అసలు ఈ మాటకు అర్థం ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. దుష్టుని సంబంధి అంటే దుష్టుడికే పుట్టాడని కాదు, ఆ పాముకు పుట్టాడని కాదు అర్థం. దీని అర్థాన్ని నేను మీకు ముందు చెప్తాను. ఇంతకీ దేవుని బిడ్డలారా, సర్ప సంతానం అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం, ఓపిక వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈ వాక్యంతోనే చాలామందిని భయపెడుతున్నారు వాళ్ళు.
మీరు మమ్మల్ని మా బోధన మీరు ప్రశ్నిస్తున్నారా? అయితే మీరు సర్పసంతానం అంటున్నారు. అందుకని విశ్వాసులు కూడా వాళ్ళ బోధన ఎవరో ప్రశ్నించట్లేదు. ఒకవేళ ఏ సేవకుడైనా వాళ్ళ బోధ తప్పు అని చెప్పారనుకోండి, ఇక వాళ్ళ గురించి యూట్యూబుల్లో పెట్టి ఏమంటున్నారంటే, ఇదిగో మీరు చచ్చిపోతారు, మీ భార్య చచ్చిపోతే మీ పిల్లలు కూడా చచ్చిపోతారు అంటున్నారు. వాళ్ళు ఏంటి, వాళ్ళు చచ్చిపోతారంటే చచ్చిపోతారా? మనుషులు ఇలా భయపెట్టి, సాతాను కూడా అంతే కదా, వాడు పాము బుసకొట్టినట్టుగా భయపెట్టినట్టుగా వీళ్ళు నిజంగా వీళ్ళే సర్పసంతానంలాగా ఉండి ఇంకొకరు సర్పసంతానం అంటున్నారు అన్నట్టు ఉంది. ఏంటి, దొంగ 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 అని అరిచినట్టు ఉంది వీళ్ళ తీరు చూస్తుంటే. ప్రియులారా, అందుకని ఆ శాపకరమైన మాటలు విని చాలామంది భయపడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంతకీ దుష్టుని సంబంధులు లేకపోతే సర్పసంతానం అంటే ఎవరో మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. గమనించండి, ఇక్కడ ఆ దినాల్లోనంట సమరయ గలిలయ ప్రాంతాల నుంచి పరిసయ్యులలోను సద్దూకయ్యులను అనేక మంది వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటూ అతని చేత యొర్దానులో బాప్తిస్మం పొందుతున్నారు. మేమే పాపులమండి, మాకు పాపక్షమాపణ కావాలి అన్నట్టుగా వాళ్ళు పాపాలు ఒప్పుకుంటూ బాప్తిస్మం పొందుతున్నారు. అలాగ పాపాలు ఒప్పుకుంటూ బాప్తిస్మం పొందడానికి వచ్చిన ఆ సద్దూకయ్యులను పరిసయ్యులను చూసి అంటాడు, ఓ సర్పసంతానమా అని పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, వస్తూ ఉన్న వాళ్ళు ఎవరు? మనుషులు. వాళ్ళు మనుషులు పట్టుకుని సర్పసంతానం అంటాడేంటి? సర్పం అంటే పాము కదా. పాము సంతానం అంటాడేంటి? పాము పిల్లలారంటారేంటి? మనుషులు సర్పాలకి మనుషులు పుడతారా ఎక్కడన్నా? ఏమండి, వీళ్ళు ఏమైనా సర్పానికి పుట్టారా? అంటే వీళ్ళు ఏమైనా పాములకు పుట్టారా? వీళ్ళు సర్పసంతానం అవడానికి వీళ్ళు ఏమైనా సర్పసంతానమా? ఎందుకు అలా అంటున్నాడు? వీళ్ళ సర్పసంతానం అని పిలవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అక్కడ వాక్యమే చెప్తుంది ఏంటంటే, వారు తమ పాపములను ఒప్పుకొనుచు ఏం పొందడానికి వచ్చారు? అతని చేత బాప్తిస్మం పొందడానికి వచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరన్నమాట? ఈ పరిసయ్యులు, ఈ సద్దూకయ్యులు ఎవరన్నమాట? ఎవరండి? మీకు అర్థం కావట్లేదా? వీళ్ళు పాపులు. ఎవరండి వీళ్ళు? వీళ్ళ పాపులు. వీళ్ళు ఎవరో పరిసయ్యులు శాస్త్రులు అనేవాళ్ళు, వీళ్ళ పాపులు. వీళ్ళ పాపాలను ఒప్పుకుంటూ బాప్తిస్మం పొందడానికి వచ్చారు. అందుకనే ఈ పాపులైనటువంటి వీళ్ళని యోహాన్ గారు ఏమంటున్నాడంటే, సర్పసంతానమా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు పాపము చేస్తారో వాళ్ళే సర్పసంతానము. అంతేగాని ఒక సర్పము వచ్చి ఒక మానవ స్త్రీతో వ్యభిచారం చేస్తే పుట్టిన వాళ్ళు సర్పసంతానం కాదు. ఈ రోజున వీళ్ళు అనుకుంటున్నట్లుగా ఈ యొక్క నర్సంపేటలో ఉన్నటువంటి పాస్టర్లు, పాస్టరమ్మలు, వాళ్ళ సంఘాల్లో ఉన్న విశ్వాసులందరూ సర్పసంతానం అని అన్నారు కదా. మరి అంటే ఆ పాస్టర్లు కానివ్వండి, ఆ పాస్టరమ్మలు కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి సంఘాల్లో ఉన్న విశ్వాసులు కానివ్వండి, వాళ్ళ అమ్మ ఏ సర్పంతో పాపం చేసింది? ఎప్పుడు పాపం చేస్తే వీళ్ళు పుట్టారు? ఆలోచన చేయండి. బుర్ర ఉందా అసలు? అంటే బోధ ఏ విధంగా బోధిస్తున్నారో ఆ వినేవాళ్ళు ఎలా వింటున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి దుర్బోధలు ఈ లోకంలో ఈ చివరి దినాల్లో చాలా ఉన్నాయన్నమాట.
ఈ దుర్బోధలు వింటే అసలైన సహవాసాన్ని, సత్యాన్ని వదిలిపెట్టి అసత్యాన్ని వెంబడించి వాళ్ళు నరకప్రాప్తులయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రియులారా, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. సర్పసంతానం అంటున్నాడు. ఒకవేళ ఆ మాటలు విని ఎవరన్నా భయపడి వాళ్ళ మాటలు నమ్మి ఒకవేళ వాళ్ళ సంఘాలను వదిలిపెట్టి వీళ్ళ సంఘంలో కలిసిపోయారు అనుకోండి, కలిపేసుకుంటారు కదా, వీళ్ళు కలిపేసుకుంటున్నారు కదా. అలాగా వేరు సంఘాలకు వెళ్ళిన వాళ్ళని మానిపించేసి వీళ్ళ దగ్గరికి రప్పించేసుకుని కొన్నిసార్లు వీళ్ళకి మళ్ళీ తిరిగి బాప్తీసం ఇచ్చేసి, వాళ్ళు బాప్తీసం పొందినా సరే, ఆల్రెడీ వాళ్ళు బాప్తీసం పొందున్నా సరే, వీళ్ళు మరలా బాప్తీసం ఇచ్చి వీళ్ళ సంఘంలో కలిపేసుకుంటున్నారు. అంటే వీళ్ళ సంఘంలో చేరిపోతే, వీళ్ళ సహవాసంలో చేరిపోతే, ఈ బ్రహ్నాం గారి యొక్క సహవాసంలో చేరిపోతే, వధువు సంఘం అని పెట్టుకున్నటువంటి వీళ్ళ సహవాసంలో వీళ్ళు చేరిపోతే సర్ప సంతానం కాస్త ఏమైపోద్ది? దేవుని సంతానం అయిపోద్దా? అది ఎలా సాధ్యమండి? సర్పానికి పుట్టినోడు ఇంకా దేవుడు పెట్టి ఎలాగవుతాడు? అవడ కదా. సర్ప సంతానం అంటే ఇంకా సర్ప సంతానమే వాళ్ళు. మరి సర్ప సంతానం అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది క్లియర్గా. సర్ప సంతానం అని ఎవరిని అనాలంటే ఎవరు పాపము చేస్తారో వాళ్ళందరూ సర్ప సంతానమే. వాళ్ళు ఏమి పాముకు పుట్టిన అవసరం లేదు. ఇది వాక్యం చెప్తుంది. చూడండి, ఇంకా మీకు క్లియర్గా చెప్తాను ఇంకొక మాట. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది ఏమండి? అపవాది అంటే మీకు తెలుసు కదా, మీకు ఇందాక చదివి వినిపించాను కదా. ప్రకటన గ్రంథం 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాతాననియు ఆది సర్పమైన ఆ ఘట సర్పం అని మనం విన్నాం కదా. అపవాది అంటే అర్థం ఏంటి? సర్పం అంటే పాము అన్నమాట. కనుక అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అదిగో అపవాది సంబంధి. పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి. అక్కడ వాక్యం చెప్తుంది ఇంకా. అందుకనే యేసు ప్రభు వారు కూడా ఒక మాట చెప్పారండి. యేసు ప్రభు వారు కూడా అపవాది సంబంధుల గురించి, సాతాను పిల్లల గురించి. యోహాను భక్తుడే కాదు, యోహాను భక్తుడేమో పాపము చేస్తున్న వారందరినీ పట్టుకుని సర్ప సంతానమా అన్నాడు. ఆ మాటను బట్టి మనకి ఏమర్థమైంది? బైబిల్ మనకి ఏం తెలియపరుస్తుంది అంటే పాపం చేసే వాళ్ళే సర్ప సంతానంగా పిలువబడతారు. అంటే అపవాది సంబంధులు వాళ్ళు, అంటే సాతాను సంబంధులు వాళ్ళు. రేపు అపవాదితో పాటు సాతానుతో పాటు నరకంలోనికి పోయేవాళ్ళు ఎవరంటే పాపము చేసేవాళ్ళు అని మనకి క్లియర్గా బైబిల్ చెప్తుంది. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. చూడండి ఒక మాట. 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. ఇక్కడ ఒక మాట మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఎవరితోని? తనను నమ్మిన వారితో, నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు, నమ్మలేని వాళ్ళతో కాదు. యేసయ్యను నమ్మిన వారితోనే మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. ఇదేంటి? నిజముగా శిష్యులు అవడం ఏంటి? యేసయ్యను నమ్మిన తర్వాత వాళ్ళు యేసయ్యకి శిష్యులు కాదా? యేసయ్య సంబంధులు కాదా? యేసయ్యను నమ్ముకుంటే ఇంకా యేసయ్య పిల్లలం కాదమా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుందంటే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి అధికారం ఇచ్చాడట. చూడండి, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించేను. నమ్మితే చాలంట కదా, దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది అని చెప్తున్నాడు కదా. అంటే ఇక్కడ మనం గమనించాలి, నమ్మితే పిల్లలయ్యే అధికారం దేవుడు ఇస్తున్నాడు, కానీ నమ్మినంత మాత్రాన నిజంగా వాళ్ళు పిల్లలు అయిపోరన్నమాట. అందుకని ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు
నమ్మిన వారితో ఏమంటున్నారంటే, మీరు నా వాక్యమందు నిలిస్తేనే మీరు నిజంగా నాకు శిష్యులు అవుతారు. అది నమ్మిన వారు, యేసయ్యను నమ్మిన వారు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పాటించాలి. అది ఆయన ఏం చెప్తాడో అది చేయాలి. యేసయ్య దేవుడు, యేసయ్య రక్షకుడు అని మనం నమ్మితే, యేసయ్య చెప్పిన మాటలు మనం నమ్మి, యేసయ్య ఏం చేయమంటాడో, ఎలా నడుచుకోవాలంటాడో, ఏం పాటించమంటాడో అది మనం పాటించాలి. నిజంగా పాటించితేనే మనం నిజంగా దేవుని శిష్యులం అవుతాం. దేవుని బిడ్డలు అయ్యే అవకాశం ఉంది, లేకపోతే లేదు. అందుకని నేను ఎప్పుడు చెప్తున్నాను, నువ్వు బాప్తీసం పొందినంత మాత్రమున, దేవుని మందిరానికి వచ్చినంత మాత్రమున, పాటలు పాడుతున్నంత మాత్రమున, కానుకలు ఇస్తున్నంత మాత్రమున మీరు దేవుని ప్రజలైతే కాదు అని నేను పదే చాలాసార్లు చెప్తున్నాను. నేను బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, తనను నమ్మిన వారితోనే చెప్తున్నాడు. ఏ మాట ఏం చెప్తున్నాడంటే, తనను నమ్మిన యూదులతో నమ్మనటువంటి యూదులను కూడా కొంతమందిని ఆయన ఉద్దేశించి కొన్ని మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని అంటే చూడండి, నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. హల్లెలూయా. చూడండి, యేసయ్య చెప్తున్నప్పుడు మేము ఎవరికి దాసులం కాదండి, మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి ఎప్పుడు కూడా మేము దాసులు అవ్వలేదని గొప్పలు చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు దాసులు కాలేదు? అబ్రహాము సంతానమైనటువంటి యాకోబు 12 మంది కుమారులు, వాళ్ళ సంతానం ఐగుప్తులో ఎన్ని వందల సంవత్సరాలు దాసులుగా ఉన్నారు? ఫరోకి 400 సంవత్సరాలు దరిదాపుగా ఇంచుమించుగా దాసులుగా ఉన్నారు. ఏలేమంటున్నారు? మేము ఎన్నడూను దాసులుగా లేమని చెప్పుకుంటున్నారు. పైగా వీళ్ళు యేసు ప్రభు వారు పుట్టి మాట్లాడి ఈ కాలానికి ఒకసారి వాళ్ళు బబులోనికి అమ్ముడైపోయారు. కొంతమంది ఇశ్రాయేలుల అబ్రహాము సంతానం అందరిలో కొందరేమో కల్దీల దేశానికి వెళ్ళిపోయారని రాయబడింది. ఇలాగని వాళ్ళందరూ బందీలుగా వెళ్ళిపోయి దాసులుగా ఉన్నారు కదా, మరి మేము ఎన్నడూను మేము దాస్యం చేయలేదు అన్నారు. అందుకని యేసు ప్రభు ఏమీ చెప్పకుండా ఇక్కడ ఒక డైరెక్ట్ అయిపోయి ఒక మాట చెప్తున్నాడు. డైరెక్ట్గా ఆయన చెప్తున్నది ఏంటంటే, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అని చెప్తూ ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. 37వ వచనంలో చూడండి, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను సంపవెతకుచున్నారు. ఆ మాట గమనించారా? ఈ యూదులతో యేసుప్రభు మాట్లాడుతూ, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు అంటూ మీరు నన్ను ఏం చేయబోతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? సంపాలనుకుంటున్నారు. ఎవరో? మీ యూదులే, మీరే, మీ జాతే నన్ను సంపాలనుకుంటున్నారు మీరు అంటూ వాళ్ళందరిని ఉద్దేశించి ఏమంటున్నారంటే చూడండి 43వ వచనంలో, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ వినకుండుటనే వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చూసారు, డైరెక్ట్ అయిపోయాడు యేసుప్రభు. అపవాది అంటే ఎవరు? సర్పం. అపవాది అన్నా సాతానన్నా సర్పం అన్న ఒకటే. కనుక మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటే మీరు సర్ప సంతానం అంటున్నాడు ఆయన. ఎవరిని? యూదుల్ని. ఎవరిని అంటున్నాడండి? యూదుల్ని అంటున్నాడు. పైగా యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు. అంటే మీరు పుట్టడం అయితే అబ్రహాము గారి యొక్క రక్తాన్ని పంచుకునే మీరు పుట్టడం, అందులో సందేహం ఏమి లేదు. మీరు అబ్రహాము సంతానమే. కానీ మీరు ఎవరి సంతానం అయ్యారు? మీరు నన్ను చంపాలనుకుంటున్నారు కాబట్టి మీరు అపవాది సంబంధులు అయిపోయారు. అంటే సర్ప సంతానం అయ్యారు మీరు సర్ప సంతానం అంటున్నాడు యేసుప్రభు వాళ్ళని. ఇంకా చదవండి, అక్కడ రాయబడింది, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు, ఆది నుండి వాడు. అదిగో అపవాది యొక్క లక్షణం ఏంటంట? చంపడం. ఇప్పుడు యూదులు యేసుప్రభుని ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలనుకుంటున్నారు. అందుకనే తనను చంపాలనుకుంటున్న యూదుల్ని ఆ యేసుప్రభు ఏమంటున్నాడు? మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీరు. అంటే సర్ప సంతానం మీరు, దుష్టుని సంబంధులు మీరు, సాతాను సంబంధులు మీరు.
అని యేసు ప్రభు వాళ్ళ గురించి చెప్తున్నాడు. అంటే సర్ప సంతానమని ఎవరిని నిర్ధారిస్తున్నాడు యేసు ప్రభు అంటే నరహత్య చేసేవాళ్ళని. యోహాను గారు ఏం చెప్పారు? ఎవరిని నిర్ధారించాడు సర్ప సంతానం అంటే? పాపము చేసేవారిని. పాపము చేసేవారిని సర్ప సంతానం అని బైబిల్ చెప్తుంది. 2 నరహత్యలు చేసేవాళ్ళని కూడా బైబిల్ సర్ప సంతానం అంటుంది. ఇంకా మనం అక్కడ చదివితే అక్కడ అంటున్నాడు వాక్యంలో, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడి అందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అది అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అక్కడ కింద పుట్టినోట్లు ఏమని రాయబడింది? అబద్ధికునికి అంటే తండ్రి అయి ఉన్నాడంట. అబద్ధాలు ఎవరు మాట్లాడతారో వాళ్ళకి ఎవరంట తండ్రి? సాతాను అంటే సర్పమే తండ్రి. అబద్ధాలు మాట్లాడే ప్రతి ఒక్కడికి సర్పమే తండ్రి అంట. అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరి సంతానం అన్నమాట? సర్ప సంతానం. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? కయ్యను సర్పానికి పుట్టేశాడు, ఆమె వ్యభిచారం చేసేసింది, ఆమె వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేసిందని చెప్పడం తప్ప అని అడుగుతున్నాడు కొంతమంది. వ్యభిచారం చేస్తే వ్యభిచారం చేశారని చెప్పడం ఎందుకు తప్పు అవుతుంది? బైబిల్ దేవుడే చెప్పాడు, చాలామంది గురించి దేవుడు రాయించాడు. అలాంటప్పుడు నిజంగా అవమ్మ అలాంటి పనే చేసిందనుకో, దేవుడు ఎందుకు రాయించడు? లోతు పిల్లలు పాపం చేస్తే దేవుడు దాశాడా? బైబిల్లో రాయించాడు. అలాగే యోధ పాపం చేస్తే, కోడలతో పాపం చేస్తే దేవుడు దాశాడా? బైబిల్లో రాయించాడు దేవుడు. మహాభక్తుడైన దావీదు బెత్షెబా అనే స్త్రీతో పాపం చేస్తే దేవుడు దాశాడా? రాయించాడు కదా. మరి అవ్వమ్మ గారిది ఎందుకు రాయించాడు దేవుడు? అవ్వమ్మ గారు అలాంటి నీచమైన పని చేయలేదు. అలా సర్పాలకి జంతువులకి మనుషులు ఎవరు పుట్టలేదు. జంతువులకి మనుషులు పుట్టరు, మనుషులకి జంతువులు పుట్టవు. ఏ మనుషులకి జంతువులు పుట్టలేదు, ఏ జంతువులకు కూడా మనుషులు పుట్టలేదు. ఏ మనుషులకు కూడా జంతువులు పుట్టలేదు. కనుక దేవుని బిడ్డలారా, సర్ప సంతానము అంటే ఇదిగో వాక్యం క్లియర్గా చెప్తా ఉంది. 1 పాపం చేసే వాళ్ళని సర్ప సంతానం అంటుంది బైబిలు. 2వది నరహత్య చేసే వాళ్ళని సర్ప సంతానం అంటుంది. 3వదిగా అబద్ధాలు ఆడే వాళ్ళని సర్ప సంతానం అంటుంది. 3వదిగా దురాశపరుల్ని, ఎవరండి? దురాశపరుల్ని సర్ప సంతానం అంటుంది. ఆ పైన ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళు సర్ప సంతానం అన్నమాట. బైబిల్ ఎంత క్లియర్గా వాళ్ళ గురించి తెలియపరుస్తూ ఉంది. వీళ్ళారా, ఇంతకీ మీకు ఆ మాట నేను చెప్తాను. ఏంటంటే పాపం అంటే ఏమిటి? యోహాను గారు చెప్పారు కదా పాపం అంటే ఏమిటి. అది కొంచెం మనం తెలుసుకోవాలి. మనం ఏ పాపం చేస్తున్నామో కొంచెం తెలియడానికి కొద్దిగా ఎక్కువ చెప్పనులేండి. బైబిల్ ఏం చెప్తుందంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే అని రాయబడింది. ఇంతకీ మనం ఏ ఆజ్ఞలు అతిక్రమించడం ద్వారా మన పాపాలు చేస్తున్నాం అని మనం ఆలోచన చేయగలిగితే, నిర్గమాకాండము 20వ అధ్యాయములో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అన్నాడు. అంటే ఇప్పుడు పాపం ఏంటి? పాపం అంటేనే ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. అంటే ఈ దేవుణ్ణి కాక ఇంకా ఎవరినైనా నువ్వు దేవుడిగా చేసుకుంటే అది దేవుని దృష్టిలో పాపం. అప్పుడు నువ్వు సర్ప సంతానం అవుతావు, దేవుని సంతానంగా నువ్వు లెక్కించబడవు. 2వదిగా ఆకాశమందు ఉన్న రూపాల్లో కానీ, భూమికి అందున్న రూపాల్లో కానీ, నేలయందు ఉన్న రూపాల్లో కానీ ఏ రూపమునైనా విగ్రహమును చేసుకోకూడదు, దాన్ని సాగిలు పడకూడదని దేవుడు చెప్పాడే. అలాగే ఏదైనా ఒక రూపాన్ని నువ్వు పూజిస్తూ ఉంటే అది కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం కనుక అది కూడా పాపమే. అలాంటి పని నువ్వు చేస్తుంటే నువ్వు సర్ప సంతానం అన్నమాట. 3వదిగా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని ఆజ్ఞ దేవుడిచ్చాడు. దేవుని వ్యర్థంగా ఉచ్చరించడం అంటే ఏమిటి? చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని నామాన్ని ఉట్టు పుణ్యానికి వాడుకుంటున్నారు. దేవుడి మీద ఒట్టు దేవుని వాడుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళు
గొడవల్లో గెలవాలనుకోండి దేవుడి పేరు చెప్పుకుంటుంటారు కొంతమంది. నువ్వు దేవుడి గుడికి వెళ్తున్నావు, ఇంటికి వెళ్తున్నావా? దేవుడి గుడికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? చర్చికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నావు నువ్వేం వింటున్నావు, ఏ బోధ వింటున్నావు అని దేవుని తీసుకొస్తూ ఉంటారు, చర్చిని తీసుకొని వస్తారు. అది దైవ దోషం. అది వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవుడి పేరు, దేవుని మందిరం పేరు, దేవుని సేవకుల పేరు ఎత్తడానికి అస్తమానం మనం వాటిని పలకూడదు. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుణ్ణి ఆయన మంచితనాన్ని ప్రకటించడానికి ఆయన నామాన్ని ఉచ్చరిస్తే తప్పులేదు. కానీ నీ గొడవల్లో గెలవడానికి, ఇతరులను తిట్టడానికి దేవుడి పేర్లు ఎత్తుకోకూడదు. దేవుడి మీద ఒట్టు, దేవుడి మీద ప్రమాణం చెయ్యి, ఇలాంటి మాటలు ఆడుతూ చాలామంది వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉన్నారు. జాగ్రత్త, వాళ్ళు సర్పసంతానం అన్నమాట. మాటికి వ్యర్థమైన విషయాలకి, నీ గొడవలకి దేవుణ్ణి పేరెత్తడం అది పాపం. ఈ పాపం నువ్వు చేస్తూ ఉంటే నువ్వు కూడా సర్పసంతానం అవుతావు. 4వదిగా ఆయన ఏం చెప్తున్నాడు అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని 8వ వచనంలో చెప్తున్నాడు కదా. అంటే విశ్రాంతి దినం అంటే ఇప్పుడు మనకు విశ్రాంతి దినం లేదా అంటే ఉంది. యూదులు శనివారం విశ్రాంతి దినాన్ని ఆరాధిస్తున్నారు. క్రైస్తవ సమాజము, అన్ని జనుల్లో నుంచి వచ్చినటువంటి మనమందరము ఆదివారమే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కనుక ప్రతి ఆదివారము దేవుణ్ణి ఆరాధించే దినముగా మనము ఎప్పటి నుంచో మన పితరులందరూ అపోస్తుల కాలం నాటి నుండి జరుగుతుంది. కనుక ఇదే మనకు విశ్రాంతి దినం. అంటే వారంలో ఒక రోజు ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. మరి అలాగా క్రమం తప్పకుండా వస్తున్నారా? రావట్లేదు చాలామంది. కాబట్టి ఎవరైతే ఈవేళ నేను దేవుని మందిరానికి పోవాలి, ఈవేళ ఆదివారము నేను దేవుణ్ణి ఆరాధించాలి, మందిరానికి వెళ్ళాలి అనే భయం లేకుండా, జాగ్రత్త లేకుండా, గ్రహింపు లేకుండా, జ్ఞాపకం లేకుండా తరచూ మానేస్తూ ఉంటారో వాళ్ళు ఈ ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఇది కూడా పాపం. ఇలాంటి వాళ్ళు సర్పసంతానమయ్యే అవకాశము ఉన్నది. ఇంకా మనము కిందకి చదివితే తల్లి తండ్రిని ఏం చేయాలంట? సన్మానించమని కూడా దేవుడు చెప్పాడు. తల్లిదండ్రుల్ని దూషించడం, వాళ్ళు నిర్లక్ష్యం చేయటం, ఇటువంటి పనులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా పాపం చేస్తున్నట్లు లెక్క. అందుకని వాళ్ళు సర్పసంతానమయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా, ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. పాపం చేసి ప్రతివాడు కూడా అపవాది సంబంధి కదా, అంటే సర్పసంతానమే కదా మన వాక్యంలో చూసాం. కనుక ప్రియులారా, తల్లిదండ్రులను మనము ప్రేమించాలి, సన్మానించాలి. అలాగే 13వ వచనంలో చూస్తే నరహత్య చేయొద్దు అనేది ఆజ్ఞ. అయితే యేసుప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివితే నరహత్య చేయవద్దని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును విమర్శకు లోనవుతాడని చెప్పాడు. అంటే కోపపడొద్దని యేసుప్రభు చెప్తున్నాడు. ఎందుకని? కోపము పగకు దారితీస్తుంది, పగేమో ద్వేషానికి దారితీస్తుంది, ద్వేషము నరహత్య చేయటానికి కూడా దారితీస్తుంది. అంటే నరహత్యకు మూలం కోపం కనుక కోపమే పడొద్దు అంటున్నాడు ఆయన. బైబిల్లో రాయబడిన మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 25వ వచనంలో 26వ వచనంలో మనం చదివితే కోపపడుడు కానీ పాపము చేయకూడి అని రాయి. అంటే కోపము ద్వేషానికి దారి తీయకూడదు. నీ కోపం ఏదో కోపం వచ్చింది, ఆ కాసేపే ఆ కోపం ఉండాలి తప్ప అతని మీద ద్వేషంగా మారకూడదు. కోపం ద్వేషంగా మారకూడదు. ఆ ద్వేషము ప్రియులారా పగగా మారకూడదు. ఇలా మారుతుందంటే నువ్వు పాపం చేస్తున్నట్లు లెక్క. అప్పుడు నువ్వు సర్పసంతానం అయ్యే అవకాశము నీకు ఉందని వాక్యం చెప్తుంది. అలాగే వ్యభిచరింపకూడదు, దేవుని ఆజ్ఞలు ఇది కూడా ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. కనుక ఈ వ్యభిచారమైన పాపం ఎవరు చేస్తున్నా వాళ్ళు సర్పసంతానం అన్నమాట. ఇందాక మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలో చదివాం కదా. యెజబెల్ అనే స్త్రీ అంటే ఏం చేస్తుంది? జారత్వము చేయనట్లును విగ్రహంలోకి అర్పించిన వాటిని తిననట్లును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. అంటే వ్యభిచారం ఏం తప్పు కాదు. మన జంతువులతో పాములతో పాపం చేస్తేనే అది తప్పు అని బోధింతారేమో ఒకవేళ. కనుక పాపము చేయకూడదు. వ్యభిచారం అనే పాపం ఎవరు చేసినా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సర్పసంతానం అన్నమాట. అది
గుర్తుపెట్టుకోండి. సర్పసంతానం ఎవరో బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఇకపోతే దొంగతనం చేయకూడదట. దొంగలు ఎవరైతే దొంగతనం చేస్తున్నారో పిల్లలు పెద్దలు జాగ్రత్త, దొంగతనం చేయకూడదు. మలాకి గ్రంథంలో ఉంది, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలుచున్నారు. మేము ఏ విషయంలో దొంగిలుతామని మీరు అంటారేమో, మీ 10వ భాగం ఇవ్వకుండా ఉండుట చేతనే మీరు ఏం చేస్తున్నారు, దొంగిలుచున్నారు అన్నాడు. కనుక దొంగతనంలో ఇది కూడా ఉంది బిడ్డలారా, జాగ్రత్త, ఆలోచించుకోండి. ఎవరిది దొంగిలించకూడదు. దొంగతనం అనేదే మనం చేయకూడదు. దొంగతనం చేస్తున్నారా అంటే మీరు ఖచ్చితంగా సర్పసంతానం అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది, బైబిల్ చెప్తుంది. వాళ్ళు సర్పసంతానం అన్నమాట. ఇక మనం ఇంకా ఆలోచన చేయగలిగితే నీ పొరుగువాని ఇల్లు కానీ అబద్ధ సాక్ష్యం పలకూడదట, అంటే అబద్ధాలు ఆడకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనంలో ఏం చెప్తుందంటే, మీరు ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుండా సత్యమే మాట్లాడాలి. వాక్యం ఎలా చెప్తుందో చూడండి. కనుక మనం అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధాలు మాట్లాడే వాళ్ళందరూ సర్పసంతానం అయ్యే అవకాశం ఉంది. ఇందాక యేసుప్రభు చెప్పాడు కదా, అపవాది ఆది నుండి ఏం చేస్తున్నాడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని రాయబడింది. కనుక అబద్ధాలు ఆడేవాళ్ళు సర్పసంతానం అన్నమాట. ఇక మనం ఆలోచన చేస్తే పొరుగువాని భార్యనైనను దాసునైనను అతని దాసినైనను ఎద్దునైనా, అంటే దురాశ, ఆశించే తత్వం. దురాశ ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. పొరుగువాడిని ఆశించకూడదు. దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నా కష్టార్జితాన్ని దీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి వాళ్ళందరూ కూడా మరి సర్పసంతానము అయ్యే అవకాశము పుష్కలంగా ఉంది, వాక్యం చెప్తుంది. అయితే నేను ఒక మాట చెప్తాను, మరి దేవుని సంతానం అంటే ఎవరు? దేవుని సంతానం ఎలా ఉంటారంటే, ఇదిగో ఈ పాపాలు ఎవరో చేయరు. చూడండి మొదటిగా దేవుని సంతానం గురించి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఆయన యందు అంటే దేవుని యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయన చూడడు. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయి ప్రతివాడును అపవాది సంబంధి. పైన ఏమో ఆయన ఏం చెప్పాడు, పాపము చేయడట, ఆయన యందు నిలిచి ఉన్నవాడు పాపం చేయడానికి రాయబడింది. కిందేమో అపవాది సంబంధులు పాపం చేస్తారట. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయజాలడు. ఏంటంటండి, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో ఏం నిలుస్తుందంట, ఆయన బీజము. బీజం అంటే ఏంటి? దేవుడు వచ్చి మన అమ్మతో వ్యభిచారిస్తే మనం పుట్టడం కాదు. బీజం అంటే విత్తనం. ఏంటండి, బీజం అంటే అర్థం ఏంటి? విత్తనం అంటారు. గర్భఫలాన్ని కూడా విత్తనమే అంటారు. మనం కూడా ఒక విత్తనమే, మన తండ్రి విత్తనం, మనం పుట్టుకొచ్చాం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, బీజం అంటే ఇక్కడ దేవుని బీజం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం. చూడండి లోకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. చాలండి, విత్తనాలు భూమిలో చల్లుతాం కదా, ఆ ఉపమానం యేసయ్య చెప్తున్నాడు. విత్తనం అంటే దేవుని వాక్యం. వాక్యము కూడా ఒక మొక్కలాగా మొలుస్తుంది అని అర్థం. అంటే దేవుని మాటల ప్రకారంగా జీవించే వాళ్ళందరూ దేవుని పిల్లలు అన్నమాట. సాతాను మాటల ప్రకారంగా జీవించే వాళ్ళందరూ సాతాను పిల్లలు. ఎంత క్లియర్గా తెలుస్తుందో చూడండి. అందుకని ఇక్కడ 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో
దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని వలన పుట్టినవాడు గనుక. చూసారా, బీజం అంటే ఆయన వాక్యము, ఆ వాక్యం నిలిచేవాడు ఎవడో పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడు. పాపం చేయకపోవటమే కాదు, పాపము చేయ జాలడట. అది సావన్న సత్తం తప్ప మేము పాపము చెయ్యము అని ఉంటారన్నమాట వీళ్ళు. అందుకే నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. తప్పు మాత్రం చేయరట, పాపం మాత్రం చేయరట ఎవరో దేవుడు మూలంగా పుట్టిన వాళ్ళు. అంటే ఎవరిలో అయితే దేవుని వాక్యం ఫలిస్తూ ఉంటుందో, దేవుని వాక్యము లేక దేవుని వాక్యమైన విత్తనము లేక దేవుని వాక్యమైన బీజము ఎవరిలో అయితే ఫలిస్తుందో వారు పాపము చేయరట. ఇదే యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును, అదిగో ఇక్కడ వాక్యము నిలిస్తే వాడు పాపం చేయడు, అక్కడ దేవుని మూలంగా పుడితే పాపం చేయడు అన్న. అంటే దేవుని సంతానం ఎవరంటే దేవుని సంతానమే స్త్రీ సంతానం. ఎందుకంటే స్త్రీకి యేసై పుట్టాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే దేవునికి సంతానం అవుతున్నారో, దేవునికి బిడ్డలు అవుతున్నారో వాళ్ళందరూ దేవుని సంతానం అన్నమాట. వాళ్ళని స్త్రీ సంతానం అనవచ్చు, వాళ్ళని దేవుని సంతానం అని కూడా అనవచ్చు. అందుకని మన ప్రసంగంలో స్త్రీ సంతానం కొంచెం పక్కకి వెళ్ళింది, సర్ప సంతానము దేవుడి సంతానం అని ముందుకు సాగుతుంది. ఎందుకంటే స్త్రీ సంతానము దేవుని సంతానం ఒకటే కాబట్టి. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని వాళ్ళు పాపం చేయరు. దేవుడు మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరు పాపం చేయరు అనే సంగతి వాక్యం చెప్తుంది. రెండో విషయం చెప్తున్నాను, అదే యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. అది ఒకరిని ఒకరు ఏం చేయాలంట, ప్రేమించాలి. తన సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించిన వాడు ఆయన్ని దేవుని సంబంధులు కాదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం ఒకరినొకరు ప్రేమించాలని వాక్యం చెప్తా ఉంది. చూడండి 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. అక్కడే దీనిని బట్టి 9 నుంచి చదువుదామండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని వలన పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు అపవాది పిల్లలెవరు తేటపడును. దేన్ని బట్టి? పాపం చేస్తున్నారా, చేయట్లేదా? పరిశుద్ధంగా ఉంటే దేవుని పిల్లలన్నీ తేటపడుతుందట. పాపం చేస్తుంటే వాళ్ళు సాతాను పిల్లలు, సర్ప సంతానం అని తేటపడుతుందట. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. ఎంత తేటగా చెప్పేస్తున్నాడు. అంటే పొరుగువాడిని మనం ఏం చేయాలంట, ప్రేమించాలి. మనము ఒకరినొకడు ప్రేమింపవలననేది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనం ఏం చేయాలంటే అండి, ఒకరినొకరు మనం ప్రేమించాలి. ఒకరినొకరు ద్వేషించుకోకూడదట. నీ ఊరు వేరు, నా ఊరు వేరు, నీ కులం వేరు, నా కులం వేరు, నీ ప్రాంతం వేరు, నా ప్రాంతం వేరు అని క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు ద్వేషించకూడదట. అలా కానీ మీరు ద్వేషిస్తున్నట్లయితే మీరు సర్ప సంతానం అని ఇక్కడ బైబిల్ చెప్తుంది మనకి. అర్థమవుతుందండి? క్రైస్తవంలో అనేక కులాల వాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళు, అనేక మతాల నుండి వచ్చిన వాళ్ళు చేరతారు క్రైస్తవ్యంలో. అందుకని దేవుని రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలుంది అన్నాడు. ఆ వలలో నానా రకాలైన చేపలు ఉంటాయి, కానీ అందులో మంచి చేపలను ఏరుకుని మిగతా చేపలను బయట పారవేస్తారని యేసుప్రభు ఉపమానం చెప్పారు. కనుక దేవుని సంఘములో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఉండాలి కూడా. అదే దేవుని సంఘం. అన్ని కులాల వాళ్ళు లేకపోతే దేవుని సంఘం కాదు. ఒకే కులాస్తులు గూడు కట్టుకుంటే, సంఘం కట్టుకుంటూ ఉంటే
ఇంక ఏ కులస్తులను చేరనవ్వకుండా ఏ కులస్తుని ప్రేమించకుండా వాళ్ళు నడుస్తూ ఉంటే అది నిజంగా సర్పసంతానం అన్నమాట. అది ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, మనము ఒకరినొకడు ఏం చేయాలంట, ప్రేమించాలని మొదటి నుండి మనం విన్న వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. సహోదరుని ద్వేషించాడు, సహోదరుని మీద పగబెట్టాడు కనుక ఆ సహోదరుని చంపేశాడు కనుక వాడు దుష్టుని సంబంధి అయిపోయాడు. దేవుని సంతానము ఒకరినొకరిని ప్రేమిస్తారట. దీన్ని బట్టే ప్రియులారా మనం దేవుని పిల్లలమనే అర్థమవుతుందంట. 4:7 వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతము యాలనగా ప్రేమ దేవుని వల్ల కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని వలంగా పుట్టింది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు పాపం చేయరు. దేవుని మూలంగా పుట్టిన వారు దేవుని ఆజ్ఞలు గైకొంటారు. దేవుని వలన పుట్టిన వాళ్ళు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తారు. దేవుని వలన పుట్టిన వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు. వాళ్ళ కులం ఏదైనా, వాళ్ళ మతం ఏదైనా, వాళ్ళ ప్రాంతం ఏదైనా ప్రేమిస్తారు. ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎవరి సంతానము? ఆదాము సంతానమే కదా. అందరూ రక్త సంబంధులమే కదా. ఒకవేళ మన దేశంలో కులాలు ఉంటే ఉన్నాయి, ఎందుకంటే ఇది మన దేశంలో ఏర్పరచబడింది. ఇది ఉన్నప్పటికీ కూడా మనకు ఆ భేదం ఉండకూడదు. హల్లెలూయా. ఆ భేదము లేకుండా, భేదము చూపకుండా మనం ప్రేమించగలగాలి. ద్వేషించకూడదు, ఏ వ్యక్తిని కూడా ద్వేషించకూడదు. అలా ఉన్నవాళ్ళు దేవుని పిల్లలై ఉంటారు. అంతేగాని భేదాలు కలుగు చేసి ఒకరినొకరు ద్వేషించుకునే క్రైస్తవుడు ఎవడు కూడా దేవుని బిడ్డలయ్యే అవకాశం లేదు. కనుక దేవుని పిల్లలు ఎవరో, సర్ప సంతానం ఎవరో, దైవ సంతానం ఎవరో, స్త్రీ సంతానం ఎవరో ఈ సందేశం ద్వారా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైపోతే మళ్ళీ రెండోసారి వినండి, ఆ వచనాలను చూసుకుంటూ వినండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 1-2 సార్లు వినండి. ప్రియులారా చాలామంది ఇలాంటి దుర్బోధలు చేస్తున్నారు. ఎలాంటి సర్ప సంతానం అంటే సర్పానికే పుట్టిన వాళ్ళే సర్ప సంతానం అని. అలాంటి బోధలు వినొద్దు, నమ్మొద్దు. దేవుడి మాటలు మీ అందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.